హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం విధి ఎంత విచిత్రమైనదో కదా. విలువైన అన్నింటినీ వెసులుబాటులోనే ఉంచుతుంది. ఒకటి పొందాలంటే మరొకటిని వదులుకోవాలి. కాదు కూడదని రెండింటిని సమన్వయం చేస్తానంటే సాఫీగా సాగే సమయంలో సమస్యతో నింపిస్తుంది. నిండా మునిగిన తర్వాత చలెందుకంటే సమయానికి సరసన ఎవ్వరినీ ఉండనివ్వదు. నిజంగా జీవితం ఒక త్రాసు లాంటిది. ఒకవైపు కలలు, మరొక వైపు వాస్తవాలు. ఒకవైపు మనసు, మరొక వైపు మానసిక బలం. ఎంత సమానత్వం కోసం కష్టపడినా ఎప్పుడో ఒకప్పుడు ఒకవైపు వంగుతుంది ఆ త్రాసు. నిండా మునిగిన తర్వాతే తెలుస్తుంది విధి మనల్ని తెలియని ఒంటరితనంలో పడేస్తుందని. సమయం అనేది ఎవరిని మనతో ఎప్పటికీ నడిపించనివ్వదు. అలా అని ఒకటి పొందాలంటే మరొకటి వదులుకోవాలంటే అవి ఎప్పుడూ వస్తువులే కాకపోవచ్చు కదా. అవి మనసు అయితే వస్తువులనైతే తిరిగి సంపాదించవచ్చు. కానీ మనిషి అయితే మనసు విరిగితే మునుపటి పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలమా? మనిషి దూరం అయితే మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే. ఆ జ్ఞాపకాలు మనల్ని మరలా గుచ్చుతాయి. వస్తువులైతే తిరిగి రావచ్చేమో కానీ మనసు కోల్పోతే సంపాదించేది శూన్యమే. విధి మనల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. కానీ మనసులో మాత్రం ఒకే ఒక ప్రశ్న మిగులుస్తుంది. నిజంగా కోల్పోతుంది వస్తువులనా లేక మనుషులనా? విధి ఎంత విచిత్రాలు చేసినా కన్నవాళ్లను కలలో కూడా వదలకు. స్నేహితుల చేయిని ఎన్నడూ విడవకు. ఆపదలో ఆదుకున్న వారిని అస్సలే మరవకు. నువ్వు ప్రేమించే వాళ్ళు వదిలి దూరమైనా నిన్ను ప్రేమించే వాళ్ళను దరి చేరుస్తుంది. విచిత్రాలు చేస్తుంది విధి. అర్థం చేసుకో, అనుకువగా మొదలుకో. అర్థమవుతుందా నేస్తమా?